బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం కొనసాగుతుందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరికొన్ని చోట్ల చెరువులు, కుంటలు తెగడంతో రోడ్లపై వరద నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం దగ్గర గోదావరి ప్రవాహం పెరగడంతో రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం కొనసాగుతుందన్నారు వాతావరణ శాఖ అధికారులు. వాయుగుండం తీరం దాటడంతో రాష్ట్రానికి వర్షాల ముప్పు తప్పిందన్నారు. ద్రోణి కారణంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈసారి రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 46% అధిక వర్షపాతం నమోదైందని తెలిపారు అధికారులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. ఉదయం ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటాల, బెజ్జూరు, చింతలమానేపల్లిలో ఎడతెరిపి లేకుండా వానలు కురిశాయి. పలుచోట్ల లోతట్టు కాలనీల్లోకి వరద నీరు చేరింది. మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అలర్ట్ అయ్యారు. ములుగు జిల్లాను వర్షాలు వదలడం లేదు. గోదావరికి వరద పెరుగుతుండటంతో ముంపు ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. వరదతో ఛత్తీస్గఢ్, తెలంగాణ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. టేకులగూడెం దగ్గర జాతీయ రహదారి NH 163 పై గోదావరి వరద నీరు పెద్ద ఎత్తున చేరింది. దీంతో రహదారిని మూసివేశారు. ఛత్తీస్గఢ్ వెళ్లే వాహనదారులు వయా పరకాల, భూపాలపల్లి, మహాదేవ్పూర్ మీదుగా వెళ్లాలని సూచిస్తున్నారు పోలీసులు.